హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మధ్యాహ్నం నేను వంట చేసుకునే వీడియో. అయితే ఉదయాన్నే పాలు తెచ్చి పెట్టాడు. పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు తీసానండి. ఇప్పుడు కాస్తున్నాను. ఎందుకంటే ఉదయాన్నే మనకి చాలా పనులుంటాయి. ఆ పనులన్నీ చేసుకొని, టిఫిన్ చేసుకొని అంతా అయిపోయినాక ఇంకైతే వంట చేసుకుంటున్నాను ఈరోజు. ఇది మొన్న మంగళవారం రోజు ఏమో తీసానండి ఇది. ఇంకైతే పాలు పొయ్యి మీద పెట్టాను. పాలైతే సిమ్లో పెట్టేస్తాను, అవి కాగుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇంట్లో కొంచెం చికెన్ ఉందండి, ఒక పావు కేజీ చికెన్ ఉంది. దాంట్లోకి సరిపోదని ఒక ఆలు కూడా వేస్తున్నాను. ఆలుగడ్డ ఒకటి తీసుకొని వేసుకుంటున్నాను. అయితే మా ఊరు సైడు పండగలప్పుడు ఎక్కువ చికెను ఆలుగడ్డ వండుతారండి. అదే అలవాటు ఉంది, అందుకనే వేస్తున్నాను. చికెన్లో ఆలుగడ్డ వేసుకుంటే సేమ్ చికెన్ లాగే ఉంటుంది కూర. ఈ ముక్కలు కూడా చికెన్ ముక్కల్లాగా చక్కగా మసాలా పెడతాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. అందుకనే పెద్ద ఆలుగడ్డ తీసుకొని నేను కట్ చేసేసి ఇంకా కుక్కర్లో వేసి ఉడికిచ్చేసుకుంటానండి. కుక్కర్లో వేస్తే 2 విజిల్ కల్లా ఉడికిపోతాయి. అదే గిన్నెలో వేసామనుకో ఎంతసేపు ఉడకవు. మనం ఎంత చేసినా కూడా గ్యాస్ వేస్ట్, మనకి టైం కూడా వేస్ట్ అవుద్ది. తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను ఒక మసాలా చేసుకోబోతున్నాను. ధనియాలు, అల్లము, ఎల్లుల్లిపాయలు, ఇంకా సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అవన్నీ గరం మసాలా సంబంధించినవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అలా మిక్సీ పెట్టేసుకుంటే ఆ మసాలా ఇంకా మనం బయట మసాలా వేయ అవసరం లేదు. ఇలా వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ గసగసాలు, ఇవి కూర చిక్కగా అవద్ది, ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ గసగసాలు వల్ల. ఇప్పుడు పెద్దగా రేట్ ఎక్కువ అయిపోయిందని పెద్దగా ఎవరు తెచ్చుకోవట్లేదు. ఇంకా అన్నీ కలిపి మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత చికెను ఇదిగోనండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కకు పెట్టేసుకున్నాను కడిగి. మళ్ళీ ఉల్లిపాయలు ఒక 4 కట్ చేశాను, 2 టమాటాలు కూడా కట్ చేశాను. ఇప్పుడైతే పొయ్యి మీద దబ్బర పెట్టుకొని, ఇది నీసు వండుకునేదండి మాది, ఇంకేం వండం పక్కన పెట్టేస్తాం. నీసు వండిన రోజే తీస్తాము ఈ చికెన్ కానీ చేపలు కానీ. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం చెక్క, లవంగాలు 2 వేసుకొని ఉల్లిపాయలు వేసేసి టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేస్తాను, తొందరగా వేగిపోతాయి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగే లోపల ఇప్పుడు పాలు కూడా దించి పక్కకు పెట్టేసేసాను, కాగిపోయినాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగినాయి, చికెన్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. చికెన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. ఆ చికెన్ మగ్గినాక మనం ముందు ఏదైతే చేసి పెట్టుకున్నామో మసాలా అది కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకొని, తర్వాత ఈ ఆలు ముక్కలు, కారము వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. మనకి రొట్టెలు లేకైనా అన్నం లేకైనా చాలా బాగుంటుంది. తర్వాత పాలు తీసి పెట్టాను కదా, చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే దీనిలో ఉన్న మేగడంతా తీసి గిన్నెలోకి తీసుకోవాలి. మేము ఎప్పుడు అంతేను. నెయ్యి అయితే అసలు ఒక్క బొట్టు కూడా నేను కొనండి, మేమే చేసుకుంటాము. మా ఇంట్లో చేసా నెయ్యి ఉంది. ఇప్పుడు ఇలా మేగడ తీసి పెట్టేసుకుంటే ఒక 3-4 సార్లు తెచ్చిన పాలలో ఇట్లా తీసుకున్నాం అనుకో, చక్కగా మనం నెయ్యి కొనకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకొని తినొచ్చు. అయితే మధ్యాహ్నం అవన్నీ చేశానండి. ఇంకా సాయంత్రం రొట్టె చేస్తున్నాను. ఈ రొట్టె పిండి అయితే మల్టీగ్రెయిన్ పిండి అండి మాది. సోయాబీన్స్, సజ్జలు, రాగులు, జొన్నలు, గోధుమలు కలిపి పట్టించిన పిండి ఇది. చాలా స్మూత్గా ఉంటుంది చేతిలో చేయడానికి. చేతకాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఈ రొట్టెలు అనేవి, ఎందుకంటే ఇరగవు, గోధుమలు ఉంటాయి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చేసేటప్పుడు అట్టే ఉంటాయి, తినేటప్పుడు కూడా లైట్గా ఉంటుంది. పొట్టంతా లైట్ ఫుడ్గా ఉంటుంది, మనకు తిన్నట్టే అనిపించదు, అరిగిపోతుంది తొందరగా కూడా. చాలా బాగుంటాయి. ఇలా 1-2 తిన్నా కూడా, ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు 3 తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఉదయం చేసిన కర్రీ ఉంది కాబట్టి నాకు రొట్టెలు లేక చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను.